నమస్కారము. మాస ఫలితాలు ధనుస్సు రాశి. అక్టోబర్ నెలకు కాను ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు జాగ్రత్తగా గ్రహ సంచారాలను బట్టి విశ్లేషణ చేసినప్పుడు ఈ మాసంలో నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులను కలుసుకునే ప్రయత్నాలు, అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ ధనుస్సు రాశి వాళ్లకు. అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి వాళ్లకు ప్రముఖులను కలుసుకోవలసిన, ప్రముఖులతో కలిసేటటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైతే మీ వద్దకు సహకారం కోరి, సహాయం కోరి వస్తూ ఉంటారో వారికి తోచినంతగా మీరు సహకారము, సహాయం చేసేటటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాంట్రాక్టులు, ఒప్పందాలను కుదుర్చుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయి మంచి ఆరోగ్యం కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటూ ఉంటాయి. పలు విధాలుగా లాభాలను ఆర్జించగలుగుతూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి గట్టెక్కేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి. ప్రయోజనకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యాపార అవకాశాలను కూడా మెరుగుపరుచుకునే సందర్భాలు ఉంటుంటాయి. ఉద్యోగంలో అధికారిక పరమైనటువంటి బాధ్యతలను మీరు ఇతరులతో పంచుకునే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి సమాచారాలు కూడా తెలుస్తూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఈ ఒప్పందాల పత్రాలకు సంబంధించినటువంటి సమీక్షలు జాగ్రత్తగా చేసుకుంటూ వ్యాపార వ్యవహారిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీరు నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసేటటువంటి ఆలోచనలు, వాటికి సంబంధమైనటువంటి రూపకల్పనలు కూడా ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి. ఇక వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నటువంటి కొన్ని వార్తల గురించి కూడా ఈ మాసంలో మీరు అందుకునే అవకాశాలు ఉంటుంటాయి. సమాచారాలు. ఇక నూతనంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి సత్ఫలితాలు కూడా అందుకుంటారు. సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. లేదా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగ సంస్థ నుండి మారి ఇంకొక సంస్థలో ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు మెరుగుపడేటటువంటి సూచనలు ఉంటూ ఉంటాయి. మంచి మంచి అవకాశాలతో కూడినటువంటి శుభవార్తలు కూడా ఈ మాసంలో మీరు అందుకోబోతూ ఉన్నారు. కళాత్మకమైనటువంటి కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు వేరువేరు రూపాలలో సంతోషదాయకమైనటువంటి ఎదురు చూసినటువంటి అవకాశాల కోసం కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉండబోతుంది. శ్రమాధిక్యత కలిసి వస్తుంది. బంధువర్గం వారిలో ఒక విధమైనటువంటి ఆలోచనలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. మీ గురించి, మీ వ్యాపకాల గురించి, మీ అవకాశాల గురించి కూడా చర్చించుకునేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సరే భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎంతో కొంత మనస్సుకు సంతోషాన్ని పొందేటటువంటి, మనస్సుకు సంతోషాన్ని కలిగించేటటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా ఈ మాసంలో సానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా విజయాలను సాధించుకునే అవకాశాలు ఈ యొక్క అక్టోబర్ నెలలో ఉండే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, ఉద్యోగ వ్యాపార వృత్తి సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు, భావనలు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటి నుంచి ఈ మాసంలో చాలా వరకు ఉపశమనాన్ని పొందగలుగుతూ ఉంటారు. 1-2 దీర్ఘకాలికమైనటువంటి వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం చేసుకుని స్వాంతన పొందేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలు కోర్చడం వలన ముఖ్యమైనటువంటి పనులు, వ్యవహారిక విషయాలు కూడా ఈ మాసంలో పూర్తి చేసుకునే అవకాశాలు ధనుస్సు రాశి వాళ్లకు ఉండబోతూ ఉన్నాయి. సోదరులతో, కుటుంబ సంబంధమైనటువంటి సభ్యులతో
దగ్గర వ్యక్తులతో పరిచయస్తులతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో నుండి కూడా సమస్యలు తొలగిపోయి ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ మార్గాలు బాగానే ఉంటాయి, కానీ వృధా ఖర్చులు పెరగటం వలన మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వృధా ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యులతో కాస్త మాట పట్టింపులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాస్త ఎక్కువగా మాట్లాడేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. ప్రయాణాల వలన ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా ఈ మాసంలో మీరు సాధించుకోగలుగుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో ఆకస్మికమైనటువంటి ధన ప్రయోజనాలకు ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది. అయితే వ్యక్తిగత అభివృద్ధి విషయంలో, కుటుంబ జీవన పరిస్థితుల విషయంలో, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఎవరు ఏమి చెప్పినా సరే గుడ్డిగా నమ్మకుండా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. ఇక శుభకరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఇంతకుముందు ఎవరికైతే మీరు అప్పులు ఇప్పించి ఉంటారో, అప్పులు ఇచ్చి ఉంటారో, ఇక రావు అనుకునేటటువంటి స్థితి నుండి మళ్ళీ ఆశాజనకమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. మీ ప్రయత్నపూర్వకంగా మీకు రావలసినటువంటి బాకీలను తిరిగి పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక అధికారిక పరమైనటువంటి అంశాల్లో వ్యక్తుల యొక్క సహకారం వలన అధికారిక పరమైనటువంటి కార్యక్రమాలు సమర్థవంతంగా బాధ్యతగా నిర్వహించగలుగుతూ ఉంటారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా మీ వశమవుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా రుణముల నుండి కూడా విముక్తిని మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి జీవన విషయాలు ఈ మాసంలో సాఫీగా సాగిపోతూ ఉంటాయి. పిల్లల ద్వారా పిల్లల కోసమై కొన్ని రకాల అవకాశాలను అందివస్తూ ఉంటాయి. పిల్లల సంతోషాలు చాలా మీకు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంతోషదాయకమైనటువంటి సందర్భాలు కూడా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. ఇక వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి జీవన విధానాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త మార్పులు చేర్పులు అవసరమవుతూ ఉంటాయి. అంతేకాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని కలహాలు కూడా దూరమయ్యేటటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబ వాతావరణం ఈ మాసంలో చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో ఎదురు చూపులు తప్పకపోవచ్చు. వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజనీర్లు అలాగే ఇతరమైనటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటూ ఉంటారో తమ ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ప్రొద్దుపోయిన తర్వాత కూడా పని చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరో ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తలగ్గేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ విధి నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. అలాగే మొహమాటం లేకుండా ఏదైనా తప్పు జరిగే సందర్భాలు కనుక ఉన్నట్లయితే అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా మీరు చెప్పదలుచుకున్నటువంటి మాటను నిరమోహమాటంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు కూడా వచ్చేటటువంటి సూచనలు ఉంటూ ఉంటాయి. వృధా ప్రయాణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూడా చెడు పనులకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ వలన ఇతరులకు నష్టం కలగకుండా, మీ వలన ఇతరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. యోగ్యతతో కూడుకున్నటువంటి పనులు చేపట్టండి. వీలైతే ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నవారికి, పేదవారికి సహకారం అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పనుల యొక్క ఒత్తిడి వలన అకాల భోజనం చేసేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. ఒక్కొక్కసారి చిన్న వాదోపవాదాలు, చిన్న సమస్యలు, చిన్న మాటలు మనస్తాపానికి గురి చేసేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. వృత్తిరీత్యా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. సహనము అన్ని విధాలుగా ఓర్పును నేర్పును కలగచేస్తూ ఉంటుంది. ఆవేశపడుతూ నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మొహమాటాలకు పోకుండా జాగ్రత్తగా ముందుగానే వాటికి సంబంధించినటువంటి అంశాలను చర్చించి ఒక స్థాయిలో నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి.
భిన్నమైనటువంటి వాతావరణంలో భిన్నమైనటువంటి వ్యక్తులను కలుసుకునేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వారితో మీరు ఏవైతే విషయాలు చర్చించాలనుకున్నారో ఒకటికి 2 సార్లు వాటి విషయంలో ముందుగానే చర్చలు చేసుకుని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మీరు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అది అనుకూలమైనటువంటి సందర్భాలను కలుగచేస్తుంది. వ్యాపార పరంగా ఈ మాసంలో తొందరపడి వ్యవహరించకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మంచి నిర్ణయాల వలన మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో రకాల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వీలవుతూ ఉంటుంది. పరిపరి విధాలుగా ఆలోచనలు చేసి వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మీ యొక్క వ్యాపార విస్తరణకు కూడా మేలు చేస్తూ ఉంటుంది. అధికారిక పరమైనటువంటి గౌరవాలు, అధికారిక పరమైనటువంటి హోదాలు కూడా కలుగుతూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా అవసరమవుతూ ఉంటుంది. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో గొప్పనైనటువంటి ఆర్థిక సహకారాన్ని పొందేందుకు కూడా తోడ్పడుతూ ఉంటుంది. రాజకీయంగా ఈ మాసం కాస్త మిశ్రమ ఫలితాలను కలుగచేస్తుంది. వివిధ రకాలుగా హోదాలు, గౌరవాలు పొందేందుకు చేసేటటువంటి ప్రయత్నాల్లో కొంతమేరకు మీరు సఫలీకృతులు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇక పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నట్లయితే కొన్ని పనులు సులువుగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అయితే ప్రతి పని కూడా ఆర్థికంగా ముడిపడి ఉండేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ఎన్నో రకాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే తప్పితే రాజకీయంగా మీరు ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి చాలా ఎక్కువగా కష్టపడండి, పరిచయాలను పెంచుకోండి, అందరితో కూడా సఖ్యతతో వ్యవహరిస్తూ అందరి దగ్గర మీ పేరు ప్రతిపాదించేటటువంటి విధంగా ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ వాటికి అనుగుణంగా మీ యొక్క కార్యక్రమాల్లో రూపకల్పన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల చిక్కుముడులు కూడా నెమ్మదిగా తొలగిపోయే అవకాశాలు ఉంటుంటాయి. వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని కోల్పోకుండా, వ్యక్తిగతమైనటువంటి పట్టుదలను విడవకుండా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటుంటారో చదువుల విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా ఎక్కువ ప్రయత్నం చేస్తూ కనుక ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ప్రయోజనాలు, ఆశించినటువంటి స్థాయిలు, ఆశించినటువంటి ఏవైతే కాలేజీలో సీట్లు ఉంటాయో, పోటీ పరీక్షల్లో ప్రయోజనాలు ఉంటుంటాయో వాటన్నింటినీ కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ముఖ్యంగా ఏ పని చేపట్టినా సరే తొందరపడకుండా నిదానంగా, జాగ్రత్తగా, సహనంగా, ఓర్పుగా కనుక మీరు ప్రయత్నం చేస్తే అవి శుభకరంగా ఉంటాయి. ఇక ఆరోగ్య విషయాల్లో గమనించినట్లయితే మధ్య వయస్కుల వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ పెద్దగా కుటుంబ పెద్దలుగా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉంటుంటారో వారు తమ ఆరోగ్య విషయాలను మరింత జాగ్రత్తగా చూసుకుంటుండాలి. వారి సంతానం వారి యొక్క ఆరోగ్య బాగోగుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం కనుక సంతృప్తిగా ఉంటే కుటుంబ జీవన పరిస్థితులు కూడా ఈ మాసంలో చక్కగా ఉంటూ ఉంటాయి. ఇక చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటుంటారో కుటీర పరిశ్రమల వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో వారికి ఎంతో కొంత ఈ మాసం ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే జీవన పరిస్థితులు మెరుగుపరుచుకునేటటువంటి విషయాల్లో వర్షాలు వచ్చే కాలంలో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడేటటువంటి సూచనలు ఉన్నందున అటువంటి వాళ్ళు అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ మీ చిన్న వ్యాపారాలను ముందుకు తీసుకువెళుతూ ఆర్థికంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ మాసంలో కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో కాస్త అనుకూల ప్రతికూలమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తే కనుక ఎంతో కొంత విజయాలను సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ అక్టోబర్ నెలలో ఈ ధనుస్సు రాశి వారు వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, వ్యవహారిక పరమైనటువంటి అభివృద్ధి విషయంలో కనుక శుభ ఫలితాలు పొందాలని చెప్పేసి ఆశించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నిత్యము రామనామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండాలి. శ్రీరామని నామం ఎంతైతే జపం చేస్తూ ఉంటారో ఎల్లవేళలా శ్రీరాముడు మీకు రక్షగా ఉంటూ మీ యొక్క కార్యక్రమాల్లో ఉన్నతపరమైనటువంటి శుభ ఫలితాలు ఆయన కలుగచేస్తూ ఉంటాడు.
శ్రీరాముని యొక్క నామస్మరణ చేసుకుంటూ శనివారాల్లో కానీ, మంగళవారాల్లో కానీ, శుక్రవారాల్లో కానీ, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేపట్టేటప్పుడు కానీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకుంటూ కనుక మీ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. పసుపు రంగు పుష్పాలు కానీ, పసుపు రంగు వస్త్రాలు కానీ స్వామివారికి సమర్పణ చేయటం, అలాగే పసుపు వస్తువులను స్వామివారి వద్ద ఉంచి ఇతరులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా చాలా మంచిది. స్వామివారికి అనుకూల ప్రయోజనాలు అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటాడు కాబట్టి ఆయన వడపప్పు పానకమును నివేదన చేసుకుని మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అన్ని విధాలుగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే రామనామం జపిస్తూ కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారో వారికి అపజయం అనేది ఉండదు. కాబట్టి రాముణ్ణి నమ్ముకోండి, మీ కార్యక్రమాలను ఆయన నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు. ఇవి అక్టోబర్ నెలకు కాను ధనుస్సు రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.